శ్రీమాత్రే నమ. శ్రీ లక్ష్మీ గణపతయే నమ. భక్త మహాశైలందరికీ తెలియజేయనది ఏమనగా, ఈ నెల 15వ తారీఖు ఆదివారం రోజు మహాశివరాత్రి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మనం నిర్మిస్తున్న శ్రీ భూలక్ష్మమ్మ పీఠం హేమాజీపూర్లో ఆ ప్రాంతంలో రుద్రాభిషేకం మనం ఏదైతే అక్కడ ప్రతిష్ట చేస్తున్నామో శివలింగం, సహస్రలింగం, చాలామంది ఆ సహస్రలింగాన్ని వీడియోల్లో దర్శించుకున్నారు. ఆ యొక్క సహస్రలింగాన్ని అక్కడికి తీసుకొచ్చి అక్కడనే దానికి మాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, అభిషేకాలు, ఆ తర్వాత రుద్రహోమము, ముఖ్యంగా చండీ హోమము, అంతేకాకుండా ఆ దేవాలయంలో మనం ప్రతిష్ఠిస్తున్న గణపతి, శారదాదేవి, గాయత్రీదేవి, లక్ష్మీ కుబేరుడు, ఆంజనేయ స్వామి, వల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి, ఏడు పడగల నాగదేవత, భార్యా సమేతంగా వాహనం మీద ప్రతిష్ఠితులైన నవగ్రహాలు, ఈ అన్ని దేవతామూర్తులు కాక ఇతరత్ర విశేష హోమాలు, లక్ష్మి, మహాలక్ష్మికి ఇత్యాది హోమాలన్నీ కూడా ఆ రోజు చాలా స్వామి యందు భక్తితోటి, అమ్మవారి యందు భక్తి ప్రపత్తులతోటి ఆ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా నిర్వహించాలని సంకల్పించినాను. మీరందరూ కూడా, దాతలందరూ కూడా, విగ్రహదాతలు, డొనేట్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా అక్కడికి విచ్చేసి ఈ విశేషమైన పూజా కార్యక్రమంలో పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం ఉదయం 8:30 ప్రాంతంలో ప్రారంభమై దాదాపుగా 3-4 మధ్యన అయిపోవచ్చని ఒక అంచనా వేస్తున్నాము. ఇంకా ముందు జరగవచ్చు. మీరందరూ కూడా ఆ పర్వదినం రోజు ఆ క్షేత్రానికి వచ్చి అక్కడ ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రులైతారని ఆశిస్తున్నాను. ఈ యొక్క పూజా కార్యక్రమానికి దాదాపుగా ఒక 50 నుంచి 60 వేల మధ్యన ఖర్చు రావచ్చని అంచనా వేస్తున్నాను. మీరందరూ మీకు తోచినట్టు యథావిధిగా యథాశక్తి ఎంతో కొంత దానంగా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సమ్మంగళాని భవంతు. తదాస్తు.